హాయ్ అండి. ఇక్కడ మా అత్తవారింటికొచ్చాను. మా అత్తయ్య గారిని చూద్దామని. ఇక్కడైతే నూకాలమ్మ తల్లి గ్రామదేవత గుడి ఉంది. మీకు కూడా చూపించేస్తాను రండి మరి. ఈ గుడికి దగ్గరికెళ్ళేది, గుడి దగ్గరికెళ్ళేది. చూసారు కదా! చిన్నగా ఉంటుంది గుడి. వచ్చే నెలలో పండగుంది. ఆ పండగకి నేనున్నాను. ఇప్పుడు ముందే వెళ్తున్నాను. పువ్వులు, పళ్ళు కూడా తీసుకొచ్చాను. పళ్ళంటే అరటిపళ్ళు. ఈవిడే నూకాలమ్మ తల్లి. ఆ పండగకి మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తారంట. ఎవరు పూజలు చేసుకున్నా బయటనే చేస్తున్నారు. మనం ఇప్పుడైతే ఇక్కడ శుభ్రం చేసేసుకొని పూజ చేసుకోవాలి. నూనె, నుప్పులు, పసుపు, కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం అక్కడ క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పూజ చేసేద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది ముగ్గులు వేయడానికి. ఇక్కడ ధూపం పూజ అయితే అయిపోయింది. ధూపం అది కూడా వేసేసాను. చూసారు కదా! ఈవిడే ఆ నూకాలమ్మ తల్లి. పూజ అయితే అయిపోయింది. అది కంప్లీట్ పూజ అయింది. ఇక్కడ గుడి శుభ్రం చేసామని చూపిస్తున్నాను. ఈవిడ పేరు కోట అప్పాయమ్మ అంట. చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా నవ్వుతున్నారు. ఫోటో తీసేస్తున్నానేమో అని సిగ్గుపడిపోతుంది ఆవిడ. కానీ నేను ఫోటో తీయట్లేదు అన్న సంగతి ఆవిడకి తెలియదు. సరే ఓ ఫోటో తీయమన్నారని ఫోటో కూడా తీసి పెట్టాను. చాలా చాలా యాక్టివ్గా ఉంది ఆవిడ. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళి వచ్చేయడం కూడా అయిపోయింది. ప్రసాదం అయితే ఒక అరటిపండు, ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా తెచ్చుకున్నాను.